ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. తిరుమలలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. శ్రీనివాసునికి టీటీడీ జియంగార్ల తిరుప్పావై పాసుర నివేదన. తిరుమలలో 5 లడ్డూ కౌంటర్లు ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. యోగ నృసింహుని అలంకరణలో అప్పన్న అభయ ప్రదానం. అధ్యయనోత్సవాలతో ప్రకాశిస్తున్న సింహాచల క్షేత్రం. విశ్వశ్రేయస్సు కోసం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పట్టణంతో తిరుమలగిరిలు పరిమళిస్తున్నాయి. తిరుమలలో విశేషంగా సాగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ పెదజీయర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపతులతో పాసురగానం చేశారు. நாயகனாய் நின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்னும் தோரணவாயல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயரு சிறுமுயரோமுக்கு ஹரபரமாயன் மணிவண்ணன் இன்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் உயிலழப்பாடுவார் வாயால் முன்ன முன்னம் மாத்தாதே எம்மா நீநேஷ நிலைக்கதவம் நீக்கேலோரெம்பாவாய். ఆండాళ్ తిరుపడిహళే శరణం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ ఉటాటూరాని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి కృష్ణపాల్ తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వి శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ చెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో ఏవి ధర్మారెడ్డి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సమీపంలోని లడ్డూ కౌంటర్ వద్ద ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించే 5 లడ్డూ కౌంటర్లను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఎస్బీఐ ఎండీ శ్రీనివాస్ చెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్త సులభుడైన సింహాద్రి అప్పన్న యోగ నృసింహుని అలంకరణలో అభయప్రదానం చేశారు. ప్రసిద్ధ సింహాచల క్షేత్రం అధ్యయనోత్సవాలతో పరిమళిస్తోంది. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. స్వామివారికి యోగ నృసింహుని అలంకరణ చేసి దేవేరుల సహితంగా పల్లకీపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం జరిపి వేదమంత్రోచ్చారణలు మారుమోగుతుండగా దివ్య ప్రబంధ పఠనం, చతుర్వేద పారాయణాలు నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సుగంధ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప తిరువీధుల్లో గ్రామోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. తిరుపతిలోని పెరిందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణ చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుపావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. తిరుప్పావై వ్రతములో ఈరోజు 16వ పాశురాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. నాయఘనాయి నిన్న నందగోపనుడయ కోయిల్ కాప్పానే కొడిత్తోన్నం தோரணவாயில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அறபறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான்
தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான். வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீ నేషనిలెక్కదవం నీకేలోరెంపావాయ్. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప మోచంపేటలోని శ్రీ ఆదిశంకరాచార్యుల ఆలయంలో స్వామివారి అభిషేకం జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు శాస్త్రోక్తంగా శంకర భగవత్పాదుల వారికి అభిషేకాదులను పూర్తి చేశారు. అనంతరం పుష్పమాలలు అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పుష్పాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. గర్భాలయంలో మూలమూర్తులకు అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను ఆలయ ఆవరణలోని మండపంలో వేంచేపు చేశారు. మల్లెలు, కనకాంబరాలు, రోజా తదితర వర్ణశోభిత సుగంధ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు వేడుకగా పుష్పాభిషేకాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగం. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని విశేషంగా జరిపారు. ఉపాలయంలోని శ్రీ విఘ్నాధిపతికి సంకల్పపూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. వరంగల్ గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి ఆరాధనలు జరిగాయి. ఉపాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ మహాగణపతికి ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచమాధవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కుంతి మాధవస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాళమ్మవారిని చూడచక్కని అలంకరణలో చక్రరథంపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు గోదాదేవిని దర్శించుకుని తరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారు, అలాగే శ్రీ ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవాలను వేంచేపు చేశారు. స్వామి అమ్మవార్లకు అభిముఖంగా శ్రీ నమ్మాళ్వార్, శ్రీ రామానుజుల వారిని కొలువు తీర్చి వేదమంత్రోచ్చారణల నడుమ విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాల క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకంలో సంకష్టహర చతుర్థి వ్రత పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా వేదికపై ఆశీలను చేసి షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను నిర్వహించి వ్రతాన్ని మంగళకరంగా పరిసమాప్తి చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించారు. మార్గశిర మాసంలో స్వామివారి ఆరాధన సర్వశుభకరం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసి సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై భక్తులు సామూహికంగా స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. గరుడ సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవం భక్తులను పరవశులను చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారికి గరుడోత్సవం ఘనంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా స్వామివారిని అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారికి కైంకర్యాలను జరిపి ఆలయ వీధిలో ఊరేగింపు నిర్వహించారు. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. భద్రాచలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు జగన్మోహిని అలంకరణలో భక్తులను కటాక్షించారు. నవరత్న ఖచిత మణిమయ వజ్రాభరణాలు, సౌగంధిక పూమాలలు, పట్టు పీతాంబరాలతో సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్వామివారు జగన్మోహిని రూపంలో వేంచేసి భక్తుల పూజలు అందుకున్నారు. అర్చకులు స్వామివారి ప్రబంధ నీరాజనంతో నివేదనలు, నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని జై గణేష్ ఆలయంలో మాసోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమూర్తికి అభిషేక సేవ వైభవంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 63,728 మంది భక్తులు దర్శించుకున్నారు.
19,206 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.